నమస్కారం. అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఆ ఆలయం 3333 అడుగులు ఎత్తులో ఉంది, మనకందరికీ తెలిసిందే. అయితే ఈ ఆలయానికి కార్తీక మాసం కావడంతో స్వాములు కూడా పోటెత్తారు భక్తులు. మరి ఈ ఆలయాన్ని ఎంత ఎత్తులో నిర్మించింది ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. మరి ఆయన ఎవరో ఈరోజు మనకి విఎస్టీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారే సముద్రారెడ్డి గారు, సాగర్ గారు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన్ని. మరి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమో వెంకటేశ్వర. సముద్రారెడ్డి గారు, సాగర్ గారు, ఏంటి ఈ పేర్లు, రెండు పేర్లు రావడం వెనుక? అంటే మొదట్లో మా ముత్తాత గారి పేరు సముద్రారెడ్డి. వెరీ పెక్యులర్ నేమ్, నాకు తెలిసి పెద్దగా పాపులర్ నేమ్ కాదు, ఎక్కడ వినిపించేది. మా వాళ్ళు మా నాన్నగారు కొంచెం ఫ్యాషన్గా ఉండాలని చెప్పేసి సాగర్ రెడ్డి అని పెట్టేశారు ముందు స్కూల్లో. తర్వాత మా తాతమ్మ గొడవ చేసి మా ఆయన పేరు ఫుల్గా ఉండాలి, సగం ఏంటి సాగర్ అంటే నాకు సముద్రారెడ్డిని పెట్టాలంటే అప్పుడు మళ్ళీ స్కూల్లో రికార్డ్స్లో మార్చి సముద్రారెడ్డి కింద మార్చారు. కాకపోతే అందరూ పబ్లిక్లో ఇంకందరూ సాగర్ అనే తెలుసు, సముద్రారెడ్డి అని ఎవరికి తెలియదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి మనకి ఎక్కువగా గుర్తొచ్చేది టీటీడీ వారే. వాళ్ళే ఇలాంటి ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలు నిర్మించేది. అలాంటి నమూనా మేము చూసాం కల్లారా. అలా విగ్రహాన్ని కూడా యాజ్ టీజ్గా ఉన్నారు. అసలు అక్కడ ఆలయాన్ని అంత ఎత్తులో నిర్మించాలని మీకు ఎప్పుడు అనిపించింది? దానికి కారణం ఏంటి అసలు? నేను 2008లో ఆ కొండ ఎక్కాను. చివరి వరకు టెంపుల్ పాయింట్కి వెళ్ళటానికి 2 years పట్టిందండి. బికాస్ ఆ కొండ నేను ఎక్కిన ఫస్ట్ ఇనీషియల్ చిన్న కొండకి ఈ కొండకి మధ్యలో ఎటువంటి ఈ ఫుట్ మార్క్స్ కూడా లేవు. ఈ కొండ మీద ఆ కొండ కానీ, ఆ కొండ మీద ఈ కొండ మీద చూసిన లేరు. సో ఇట్ టుక్ మీ 2 years. ఈ సో కాల్డ్ ఈ వైకుంఠగిరి పాయింట్కి వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. సో వెళ్ళిన అంటే ఇట్ టుక్ మీ వైల్ టు గో దేర్. కానీ వెళ్ళిన రోజే ఇట్ టుక్ మీ 5 minutes టు డిసైడ్ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి, ఇక్కడ కడుతున్నాం అని మా వాళ్ళు అందరికీ చెప్పాను. అక్కడ వచ్చిన 2-3 తోటి వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ వచ్చిన ఎవరికి కూడా వెంకటేశ్వర స్వామి గురించి తెలియదు. అంటే ట్రైబల్ మాట. అప్పట్లో ఈ రోడ్డు గట్ల లేపటం వల్ల చాలా బ్యాక్వర్డ్గా ఉండేవారు. సో బట్ నేనైతే ఆ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడితేనే ఈ ప్రాంతానికి సార్థకత వస్తుంది, పరిపూర్ణత వస్తుందని అనిపించింది. అదర్ దెన్ వెంకటేశ్వర స్వామి గుడి ఏమి కట్టినా అది పరిపూర్ణత రాదు, 100% సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే మీ అంతటి మీకే అనిపించింది. చాలా మంది ఏంటంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు కల్లో కనిపించారు స్వామివారు, మేము ఇక్కడ వెలిసామని చెప్పి చెప్తూ ఉంటారు. అదేం లేదు ఇక్కడ. అంటే మోస్ట్ పిటీ థింగ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నాకు కల్లో రాలేదు. మా ఇంట్లో అందరికి కళ్ళ వచ్చారని చెప్తారు కానీ నాకు ఎప్పుడు కళ్ళ రాలేదు. రీసెంట్గా మా మిసెస్ తోటి నా కళ్ళకి వచ్చాడు స్వామి నిన్న అంటే, ఇదేంటిది అందరికి కళ్ళ అవుతుంది నాకెందుకు రాడు అన్న 3-4 రోజుల తర్వాత ఒకసారి చిన్న కళ్ళు సీన్ బట్ అదేం కాదు, కళ్ళ వచ్చి చెప్పడం గట్రా కాదు. బట్ ఇది నా ఫ్రెండ్స్ అందరికి తిరుమల అంటే ఒక ఎమోషన్. ఇట్స్ నాట్ లైక్ ఏ ప్లేస్, ఎమోషన్. తిరుమల అంటే హిందువులందరికీ తిరుమల అంటే ఎమోషన్. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ హిందూ హ్యాస్ గాట్ దట్ ఎమోషన్. తిరుమల వెళ్తాం, వచ్చి లడ్డు ప్రసాదం ఇవ్వటం, మళ్ళీ ఎప్పుడు తిరుమల వెళ్తాం కూడా చెప్తారు అన్నమాట ఆ స్కెడ్యూల్. సో మై పర్సనల్గా నేను ఎప్పుడు తిరుమల గడిచిన 22 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే తిరుమల వెళ్ళాను. అయితే వెంకటేశ్వర స్వామికి కొత్తగా గుడి కట్టాల్సిన అవసరం లేదు. వేసుకోవటే తిరుమల లైక్ బిగ్ టెంపుల్. నేనేం భక్తుని కాదు, నా గురించి ఏం కట్టుకుంటాను. బట్ నా ఫ్రెండ్స్ అందరూ ఆ తిరుమల ఎమోషన్ ఉంది కదా, సో ఐ కెన్ క్రియేట్ తిరుమల హియర్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ. నా చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ వీళ్ళందరినీ హ్యాపీ చేయగలను, తిరుమల లైక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలను ఇక్కడ అని నమ్మకం వచ్చింది చూడగానే ప్లేస్. ఇట్ డజంట్ టేక్, అంటే ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఒక 5 నిమిషాలు నాకు ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ గుడి కడితే ఖచ్చితంగా తిరుమల ఫీలింగ్ తేగలను. అది దట్ ఈస్ ది యాక్చువల్ సంకల్పం. అది అంతేగాని ఇంకేమీ ఇందులో తక్కువ లేదు ఎక్కువ లేదు. అంటే సంకల్పం అనుకోవడం ఎవరికైనా ఉంటుంది, కానీ మామూలుగా మనం ఏదైనా స్థలం కొని అక్కడ ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది ఇంత ఎత్తులో అంత విగ్రహాన్ని పెట్టి అంత పెద్ద టెంపుల్ కట్టడం అంటే సాధారణ విషయం కాదు. మరి ఎలా మీ ఒక్కల వల్ల సాధ్యమవుతుంది? అయితే టెంపుల్ కడదాం అన్న ఫీలింగ్ వచ్చింది
తర్వాత అది రోడ్ లేదు, అసలు రోడ్ లేని ఏరియాలో మన నడుచుకుంటే ఫుట్ మార్క్స్ కూడా లేని ఏరియాలో గుడి కట్టబెట్టని చాలా మంది నవ్వుకున్నారు. తర్వాత కొంతకాలం నేను కూడా మర్చిపోయాను ఈ గుడి గురించి. నా బాధ, నా రియల్ ఎస్టేట్ కూడా తిరుగుతూ ఉన్నాను. బట్ డౌన్ ది లైన్ లైఫ్ అంబిషన్ అదే, ఎప్పటికైనా జీవితంలో ఆ తిరుమల కట్టి లైక్ టెంపుల్ కట్టి జనాలకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది లైఫ్ అంబిషన్. బట్ మధ్యలో ఈ ముందుకు వెళ్ళాలంటే, లైఫ్లో వెళ్ళాలంటే కొన్ని వ్యాపారాలు గట్రా చేయాలి కదా. చేస్తూ చేస్తూ అలాగా రోడ్ అక్కడ తీసుకెళ్ళాలి. రోడ్డు తీసుకెళ్ళి భాగంలో చాలా ఇబ్బందులు పడ్డాం. బికాస్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ లోంచి వెళ్ళాలండి. దో ఇట్ ఈస్ రెవెన్యూ ల్యాండ్, ఏది గుడి, బట్ ఆల్ ది వే త్రూ 18 kilometers లో 12 kilometers రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది. సో ఈ పర్మిషన్ తెచ్చుకుంటాం, గ్రాంట్ తెచ్చుకుంటాం. 1983లో R&B ఫెయిల్ అయ్యారు రోడ్ వేయటానికి. అలా ఈ రోడ్ వర్క్ ఎర్త్ వర్క్ చేయలేక ఇబ్బంది పడి మిడ్వే వదిలేశారు R&B వాళ్ళు. నేను పంచాయతీ రాజ్ వాళ్ళతో నేను ప్రయత్నం చేశాను. R&B వాళ్ళు ఫెయిల్ అయితే హైవే వాళ్ళు చేయాలి, R&B వాళ్ళు ఫెయిల్ అయితే ఇది చేయరు కదా. బట్ స్టిల్ సమ్హౌ ఐ కన్విన్స్ దెమ్ అని ఒక కాంట్రాక్టర్ని పిలిచాము. వాళ్ళు టెండర్ వేసుకుని చేయటం మొదలు పెట్టారు, కానీ దే ఫెయిల్డ్. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ నేనే ఐ టుక్ ఇట్ అప్. అప్పటికి నేను ఒక CC ర్యాంప్ కూడా వేయలేదు. ధైర్యం అని అంటే నేనే చేస్తాను ఇవన్నీ అనుకున్నాను కొంతకాలం. బట్ ఆఫ్ లైట్ అర్థమైంది ఏంటంటే అది మొత్తం వెంకటేశ్వరం చేయించాడు. ఇది మానవ ఇదితో ప్రయత్నంతో అవి పని కాదు, దైవ సంకల్పం ఉంటేనే కానీ ఇలాంటి అవ్వని ఆఫ్ లైట్ తెలిసింది. బట్ ఇట్ టుక్ మీ వైల్. 6 సంవత్సరాల పాటు ఈ రోడ్డు మీద పని చేసుకుంటే మొత్తానికి 2022లో రోడ్డు పూర్తి చేసామండి. రోడ్డు పూర్తి చేసిన టైంలో ఈ గుడి శంకుస్థాపన ముందే చేసాం. శంకుస్థాపన చేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చాము, అదర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ టైంలో గుడి కట్టాలని ఈ అనంత వెంకటేశ్వర స్వామి ఏదైతే మనం నామకరణం చేసామో అది మా ఫ్రెండ్ విజయ్ అని తను ప్రపోజ్ చేశాడు అనమాట. ఇది ఆ పేరు పెట్టచ్చు. అంటే వీఆర్ యాక్చువల్లీ ఒక వారం రోజులు మేము ట్రై చేసాం ఏ పేరు పెట్టట. అనంతగిరి కొండలు కదా ఇవన్నీ, అనంతగిరి కొండలు కాబట్టి అనంత వెంకటేశ్వరం అయితే బాగుంటుందని ఆయన అంటాం. ఈ డిలే అయిపోతుంది అంటే అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను, ఫైనాన్షియల్లీ యాక్చువల్ స్ట్రగ్లింగ్. తనే మళ్ళీ గుర్తు చేసి, మనం మీరు ఎన్ని చేసింది వెంకటేశ్వరం గుడి కదా, వెంకటేశ్వరం రోడ్ అయిపోయింది, వెంకటేశ్వరం గుడి కట్టకుండా వదిలేస్తే మరి ఆయన కోపపడతాడా, దానివల్ల ఈ ఇబ్బందులేమో, మీరు ముందు గుడి మొదలెట్టండి అన్ని ఇబ్బందులు తీరిపోతాయని ఆయన అంటాం. సో గుడి మొదలుపెట్టాం, కొంచెం ఈజ్ అవుట్ అయింది. December 19, 2022 మొదలుపెట్టామండి. అంటే ఆ రోజు మాకు తెలియదు, ఆ రోజు మొదలుపెట్టాను. తర్వాత గుడంతా ఓపెన్ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా 15 నెలల్లో ఎలా పూర్తి చేసాం, ఎలాగ స్వామివారిని 15 నెలల్లో కూర్చోబెట్టాం. 15 నెలలు పట్టింది. ఎంత తక్కువ టైంలో అంత టెరైన్ మీద ఎలా అయిందని ఇప్పుడు మొదలుపెట్టామని మనం రోజు ఫోటోలు తీసుకుంటాం కదా, ఆ ఫోటోలో స్క్రోల్ చేసుకుంటుంటే 19 December 2020 అది ఏకాదశి పడింది. ఆ రోజు ఈ రోజు కూడా ఏకాదశి. సో ఆ రోజు ఏకాదశి మేబీ ఆ మంచి రోజు మొదలు పెట్టడం ఏదో మొత్తానికి చాలా స్పీడ్గా అయ్యింది. బట్ ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ స్ట్రగుల్స్ పడ్డాం, కానీ సంభవ్ బాగానే పూర్తి చేసాం. వెంకటేశ్వర విగ్రహం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని నేను తర్జన పెడితే ఇక్కడ తిరుపతిలో ఒక శిల్పి ఉన్నాడు, మునిరత్నం అని. ఒక 10 శిల్పులను చూశాను. 10 మంది ఎందుకైనా పెద్దోళ్ళు ఉన్నారు, ఎక్స్పర్ట్లు ఉన్నారు. బట్ నా చూడగానే ఇతను అయితేనే వెంకటేశ్వర స్వామి ముఖారవిందం అద్భుతంగా చేయగలడు అనే ఫీలింగ్ వచ్చి, అప్పటికి ప్రాణప్రతిష్ఠకి కేవలం 102 రోజులు ఉన్నాయి. ఆయనకి ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్లో చేయలేను 100 రోజుల్లో ఇంతమంది అంటే, మేము 19 విగ్రహాలు ఇచ్చామండి. స్వామివారు, గోదాదేవి, పద్మావతి, గరుడాల వారు, వరాహస్వామి, ఆంజనేయ స్వామి, సంకల్ప సిద్ధి మహాగణపతితో పాటు 12 మంది పనిద్రాల వారు. అంటే ఈ స్వామివారికి శ్లోకాలు 4000 శ్లోకాలు రాసిన పనిద్ర ఆల్వార్ అంటారు కదా, ఆల్వార్లు కూడా మనం చిన్న చిన్న గుళ్ళు కడదామని ఈ 19 విగ్రహాలకి 100 రోజుల్లో కష్టం అన్నారు. కానీ సంభవం
ఐ కన్విన్స్డ్ హిమ్. 100 రోజులు 100 రోజుల్లో కంప్లీట్ చేశాడు ఆయన. నేను మిగిలిన విగ్రహాల గురించి పెద్దగా ఏం మాట్లాడలేదండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం తిరుమల కన్నా ఒక అంగుళం తక్కువ ఉండాలి. ఇప్పుడు ఎన్ని అడుగులు అది? 9 అడుగుల 6 అంగుళాలండి. సో ఇట్ టుక్ మీ వైల్. తిరుమలలో ఎంత హైట్ ఉన్నాడు స్వామి అనేది తెలుసుకుంటానికి చాలా టైం పట్టింది. సో మేము 9'7" అని తెలుసుకుని, అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఇన్ టీటీడీ మాట్లాడి 9'6" ఫిక్స్ చేసి, ఎలా ఉండాలి ఏంటి అని అడిగితే, వెంకటేశ్వరం తిరుమలలో చూస్తే ఎలా ఉంటాడు, మా గుడిలో చూసినా అలాగే ఉండాలి, వైకుంఠగిరిలో సేమ్ అలాగే ఉండాలి. అంటే చాలా మంది క్యాలెండర్ తీసుకొస్తారు, క్యాలెండర్లో ఉంటారు కదా వెంకటేశ్వరం, ఇలా కావాలి అలా కావాలి అంటారు. మరి నీకు ఎలా కావాలంటే నాకు ఏమవుతుంది, వెంకటేశ్వరం తిరుమల చూసిన వెంకటేశ్వరం అక్కడ ఉండాలి. 3 అంశాలు అడిగామంటే, చిరునవ్వు ఉండాలి, చిన్నది స్మైల్, గాంభీర్యమైన ఫేస్, స్పష్టమైన చూపు. అంటే ఏ భక్తుడు చూసినా నన్ను చూస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండాలి. స్మైల్ కూడా, నవ్వు కూడా అలాగే ఉంది, చిరునవ్వు కూడా. సో ఆ 3 అంశాలు అడిగాను, 3 అంశాల్లో దించాడు. ఇన్ఫాక్ట్ నేను నా ఫీలింగ్ ఏంటంటే, తిరుమల తర్వాత అంత అందమైన వెంకటేశ్వరం ఫేస్ ఏ విగ్రహంలో లేదని నేను అనుకుంటున్నాను. అదే పీపుల్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. అవును. అయితే ఆ శిల అనేది ఎక్కడ ఏంటి అది? కాంచీపురం నుంచి తెప్పించామండి. అది కృష్ణశిల. కృష్ణశిలేనా? కాంచీపురం తెప్పించాం. ఆయన ఏమో మహాబలిపురం. ఆయన కొటేషన్ కూడా తమిళంలో ఇచ్చాడు మాకు. మా కొటేషన్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ అర్థమైంది ఏంటంటే, హీఈస్ ది బెస్ట్ టు మేక్ ఏ వెంకటేశ్వర విగ్రహం చేయాలంటే ఆయన తర్వాత ఎవరైనా అని. ఈ కొటేషన్లో ఏం చూడలేదు. మాకు ఎంత టైంలో ఎంత కావాలన్నా చేశాడు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా ఇట్లా అయ్యింది అంటే, ఇంక కొంత పని కూడా ఆగిపోయింది. ఆ పనులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? పనులు కొన్ని మిగతావి పూర్తవ్వలేదు, ఎందుకు ఆపాల్సి వచ్చింది ఏంటి అసలు? పని ఏ రోజుకు మొదలుపెట్టిన నుంచి ఈ రోజు వరకు ఏ రోజు పని అయితే ఆగలేదండి. ఎంత వర్షం వచ్చినా ఇండోర్లోనే చేయించాను తప్ప పని ఏ రోజు ఆగలేదు. కాకపోతే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ బిగ్ క్రౌడ్స్. ఇంత క్రౌడ్లు వచ్చేస్తారో అని మాకు తెలియదు. ఇంతమంది రావాలి రప్పించాలని కూడా అనుకోలేదు. బట్ అంటే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించే టైంకి 60% ఆఫ్ వర్క్ జరిగింది. సో అంటే రైట్ టైం అనుకున్నాను నేను. దట్ ఈస్ ద రైట్ టైం టు పుట్ వెంకటేశ్వర స్వామి దేర్. బికాస్ ఇంత గుడి కట్టిన తర్వాత అంటే ఈ మంచులు ఉంటాయి కదా, ఉత్తరాయణంలోనే చేయగలం, దక్షిణాయనంలో మనం ప్రతిష్ఠ చేయలేం. సో ఉత్తరాయణం ఆ టైమింగ్ గట్ట ఆ టైమే సెట్ అయింది మాకు, అందుకని పెట్టడం జరిగింది. ఆ దానిపైన జరుగుతుంది. కానీ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ క్రౌడ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్, ఈ పనులు హ్యాంపర్ అయిపోతున్నాయి. రోజు 1000 మంది మామూలు రోజుల్లో, వీకెండ్ వస్తువులకి సాటర్డే 10,000 మంది, ఆదివారం వస్తువులకి 15,000 మంది వస్తున్నారు. ఈ భక్తులందరూ వచ్చి కన్స్ట్రక్షన్కి వాడే నీళ్లు వాళ్ళ కాలు కడిగేసుకుని మనం కాలు కడుక్కోవద్దని చెప్పలేం కదా. ఈ చేస్తున్న స్కల్ప్చర్స్ మనం ఇవన్నీ కింద ఉంటాయి కదా, ఇన్ని తొక్కేసి యాక్చువల్గా 10 రోజులు అబ్బాయి పని నాకు 4 రోజులు పడుతుందండి. అంతేగాని పని ఎక్కడ ఆగలేదు, ఎక్స్ప్రెస్ స్పీడ్ లో జరిగింది. ఫర్ ఏ టెంపుల్ ఇట్స్ రికార్డ్. అంటే రాజగోపురం కూడా 5 అంతస్తులని పెట్టారు, 58 feet ఉంటుంది. 58 feet. అట్లాగే ఎక్కడైనా ఆలయం అనేసరికి ధ్వజస్తంభం ముందు కంప్లీట్ కావాలి. ఇక్కడ ఇంకా ధ్వజస్తంభం పెట్టేసాం, దానికి కేవలం ఇది ఇతర తొడుగు చేయించాలి. సరే, ఈ ఆలయ నిర్మాణం అనుకున్నప్పుడు ఇప్పుడు ఎలాగ విగ్రహాన్ని ప్రతిష్ఠించేశారు, ప్రాణ ప్రతిష్ఠ, మీరు ఎలా అనుభూతి చెందారు? అసలు అలాగే ఇబ్బందులు కూడా ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటి గురించి చెప్పండి. అంటే స్వామివారిని ఏ రోజైతే నేను అక్కడ పద్మపీఠంలో ప్రతిష్ఠ చేసామో, దట్ డే ఐ ఫెల్ట్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అయిపోయిందని నాకు అనిపించింది. బట్ అంటే లైఫ్లో ఇంకేం చేయని అవసరం లేదు అనే ఫీలింగ్ రావడం చాలా కష్టం అండి. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 1 in a crore. 1 కోటి మందికి ఒకరికి అవకాశం అవుతుంది. ఇది ఇంకా చాలు ఈ లైఫ్కి. ఎస్, ఐ గాట్ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఎనీ వన్స్ లైఫ్. చాలు ఇది అని ఎవరికి ఎప్పుడు అనిపించదు, బట్ ఆ రోజు నాకు అనిపించింది, ఎస్, ఐఎమ్ డన్, ఇంకా లైఫ్లో ఇంకేం చేయట్లేదు. ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే వాటర్ లేదండి. వాటర్ అనేది 1 లీటర్ నీళ్ళు కూడా దొరకదు అక్కడ. సో ఐ హ్యాడ్ టు గెట్ వాటర్ ఫ్రమ్ 10 kilometers నుంచి పైకి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 20 hairpin bends-ని క్రాస్ చేసుకుని ఈ పాయింట్కి వాటర్ తీసుకురావాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్ ఇన్ మేకింగ్ దిస్ టెంపుల్.
పిడుగులు కూడా ఎక్కువ పడే ప్లేస్ మాట ఇది. పిడుగులు దెర్ ఆర్ వెరీ మీన్ ఫ్యూ అకేషన్స్ వేర్ వి నేరోలీ ఎస్కేప్డ్ థండర్ బాల్స్. ఈ పిడుగుల నుంచి ఎస్కేప్ అయ్యాం. బట్ నథింగ్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ దిస్ టెంపుల్. అల్టిమేట్లీ టెంపుల్ అనేది పూర్తి అవ్వాలి అంతే, నో మ్యాటర్ వాట్. దేవుడే చూసుకుంటారు అంటారు అంతే అండి. ఇట్స్ నాట్ లైక్ ఇది మనం కల్పించుకుని మన ప్యాషన్ గురించో మన సరదా గురించో కడితే కట్టలేమండి ఇది. బికాస్ ఆఫ్ ద టెరైన్ మెనీ ఆస్పెక్ట్స్. అండ్ ఊళ్ళోనే బోల్డ్ గుళ్ళు వైజాగ్ సెంటర్లోనే ఆర్ విజయనగరంలో 15 సంవత్సరాలు పట్టిన గుళ్ళు కూడా ఉన్నాయండి. వెన్ యూ కంపేర్ ఇక్కడ ఉన్న గుడికి మనం కడుతున్న దానికి చాలా టఫ్ ఇది. అయినా కానీ 15 monthsలో సోమవారం వెళ్ళి ఆయన కూర్చున్నారంటే ఇట్ ఈస్ హిజ్ విల్. ఆయన కావాలనుకున్నాడు ఆ ప్లేస్. మనం కావాలనుకుంటే చేయలేమండి. అంత సుందరమైన ప్లేస్ స్వామివారికి నచ్చి ఉంటుంది. అయితే ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇట్లాగే వచ్చింది సార్, ప్రజల నుంచి మేము అడిగినప్పుడు, భక్తుల నుంచి. ఇది మరో తిరుమల కానుంది, అన్ని సౌకర్యాలు అంటే రోడ్డు మేము చూసాం కదా, కొంచెం డేంజర్ రోడ్డు. ఆ రోడ్డు కంప్లీట్ అయ్యి లైట్లు ఇవన్నీ వస్తే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, మరో తిరుమల అవుతుందని మీ ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసింది. అవునండి. అంటే ప్రజలందరూ వచ్చిన భక్తులందరూ ఒకటే మాట, ఇది ఖచ్చితంగా ఒక రోజున తిరుమల లాంటి క్షేత్రం అవుతుంది అంటున్నారు. బట్ అంటే ఇప్పుడు కాదు, వెన్ పీపుల్ ఆర్ thousandsలో వస్తున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ అదండి. Day 1 వెన్ ఐ వెంట్ దేర్ 2010లో ఆగస్ట్ నెలలో నేను వెళ్ళినప్పుడే ఐ సా దిస్ మూవీ. ఒక తిరుమల లైక్ అవుతుంది ఇది అని ఆ రోజు నాకు అనిపించింది, ఈ రోజు అవటం కదా. మీరేమో వాటర్ కోసం కష్టాలు అంటున్నారు, మేము చూసింది ఏంటంటే స్వామివారి వెనకనే తాటిపూడి రిజర్వాయర్ నుంచి పంప్ చేస్తే మనకి నాట్ జస్ట్ ఫర్ ది టెంపుల్ బట్ 14 villages అరౌండ్ వాటర్ వస్తుంది. అంటే ఆ ఊర్లో జనం కూడా 1 లీటర్ నీళ్ళ కోసం 1 గంట సేపులా దేవుత స్ప్రింగ్స్, న్యాచురల్ స్ప్రింగ్స్లోంచి ఊటలోంచి తీసుకుని తాగుతుంటారండి. ఇట్స్ వెరీ పిటిబుల్ థింగ్. బట్ మరి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇక్కడికి వాటర్ పంప్ చేయగలిగితే, బికాజ్ ఇట్స్ ఆన్ ద హైయెస్ట్ టెరైన్లో ఉంది కాబట్టి, ఇలా కిందకి గ్రావిటీలో ఒక 14 villagesని వాటర్ తోటి మనం ఇది చేయొచ్చు, వాటర్ సర్వ్ చేసి. అంటే మేము గమనించింది ఏంటంటే అక్కడక్కడ రిసార్ట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. రిసార్ట్స్ కూడా ఐ మీన్ ఈ గుడి మొదలెట్టమందే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయండి. రిసార్ట్స్తో పాటు మేము ఈ వైకుంఠగిరి క్షేత్రంలో ధర్మసత్రాలు, భోజనశాల, క్యాస్ ఖండన, అర్చకులకు క్వార్టర్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదేవిధంగా విఐపి గెస్ట్ హౌస్ ఒకటి, ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తాం, మొదలు పెట్టాం కూడా. వైకుంఠం అనే గెస్ట్ హౌస్ అన్నమాట, అది విఐపి గెస్ట్ హౌస్ వైకుంఠం. నిజంగా వైకుంఠంలా ఉంటుంది అది. సో దట్ ఈస్ ఇన్ పైప్ లైన్ అవుతుంది. ఐ మీన్ ఇట్స్ నౌ ఇన్ ప్లింత్ లెవెల్లోకి వచ్చిందండి. సార్ ఇంకొకటి, మేమైతే ఆలయం గురించి సెర్చ్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాం అందరి దగ్గర. అప్పుడు మాకు తెలిసిన విషయం, ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది మీ గురించి. మీరు కోరుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వర్షాన్ని ఆపేస్తారని, ఎండ కావాలనుకుంటే ఎండనిస్తారని మాకు తెలిసింది. దీంట్లో వాస్తవం ఎంత? అదే ఈ విషయం కూడా మీకు తెలియటం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మేబీ అక్కడ మీరు ఈరోజు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పి ఉండొచ్చు. ఇంత పెద్ద టెరైన్లో 15 నెలల్లో ఇది పూర్తి చేయాలంటే దైవ సంకల్పం ఉండాలి, మానవ సంకల్పంతో అవుతాం. సో మనకి మనం చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి మనం ఏం అడిగితే అది ఇచ్చాడండి. ఈ ఆల్ దిస్ జర్నీ ఆఫ్ 2 years ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏం కావాల్తుంది అంటే, మాకు వాటర్ లేదు, వాటర్ మనం వాటరింగ్ చేయాలి. ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. సో మేము తెచ్చి ట్యాంకర్లు రోజుకి 4 ట్యాంకర్లు సరిపోవు. సో వర్షం పడితేనే కానీ ఇది అవ్వదు. ఈరోజు వాటర్ కావాలి, ట్యాంకర్స్ ఒక్కోసారి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సార్ ఈరోజు ట్యాంకర్ పని చేయలేదు, వర్షంలో వాటరింగ్ లేకపోతే ఇబ్బంది పడతామని మా ఇంజనీర్ ఫోన్ చేస్తే, ఏం పర్లేదు స్వామి వర్షం ఎత్తాడులే, మీరు గో హెడ్ అంటాను. ఆ రోజు టపటప వర్షం పడిపోతుంది. సో కన్స్ట్రక్షన్ టైంలో థిక్ మాన్సూన్ టైంలో వర్షం పడకూడదు, రోజు వర్షం పడుతుంది సార్, ఈరోజు మనకి స్లాబ్ వేస్తున్నాం కాబట్టి వర్షం పడకూడదు సార్, ఏంటి పరిస్థితి అంటే,
స్వామి ఆపేస్తాడులే అంటే ఆటోమేటిక్గా వర్షం అయిపోద్ది. రీసెంట్ డేస్లో కూడా ప్రతిష్ఠ కూడా అయిపోయిన తర్వాత మొదటి అభిషేకం రోజుని 200 మందికి భోజనాలు పెడదామని అక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు పెద్దగా ఫెసిలిటీస్ ఏం లేదు తెలుసు కదా మీకు. అక్కడ గ్రౌండ్ల మీద నేల మీద తార్పా వేసి వెజిటేబుల్స్ ఆయిల్ ఇవన్నీ పెట్టి రెడీ అవుతాను భోజనం అదే వంట చేయడానికి. స్వామివారికి అభిషేకం చేయడానికి పంతులు గారు రెడీ అవుతున్నారు. అప్పుడు థిక్ క్లౌడ్ వచ్చేసి జనరల్గా మా గుళ్ళోంచి మండపంలోంచి మేఘాలు పాస్ అవుతుంటాయి ఇప్పుడు, కానీ ఆ రోజు మరీ థిక్గా మనిషికి కనిపించినంత థిక్గా వచ్చేసి వర్షం మొదలైంది, స్టార్ట్ అయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ వర్షం వస్తుంది, మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది, ఇదంతా తాటిపూడిలో రిజర్వాయర్కి పోతే ఈ వెజిటేబుల్స్ అంతా అన్నారు. లేదు స్వామివారు ఆపుతారు, నేను వెళ్తే ఆగుద్ది అని మండపం నుంచి కింద దిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఇలాగా స్వామి అన్నాను. వెంటనే లైట్ వేస్తే బల్బు ఆగిపోయినట్టు వర్షం అలాగే ఆగిపోయిందండి. ఇట్ వాస్ సర్ప్రైజింగ్. ఇట్స్ నాట్ లైక్ నేనేదో కాదు, 200 మంది భక్తుల్ని ఆశ్చర్యపరిచింది ఆ రోజు. మాకు ఆశ్చర్యంగా అంటే మెనీ థింగ్స్ హ్యాపెన్. నాకు ఇది కావాలి అంటే గుడితారు పర్సనల్గా కాదు, గుడికి ఇది కావాలంటే ఇది ఇచ్చాడు వెంకటేశ్వర రైట్ త్రూ. ఫస్ట్లో నేను ఏదో నా క్రెడిట్ ఏమో నా ఇదేమో అనుకునేవాడు, కానీ ఆఫ్ లైట్ నాకు అర్థమైంది అంటే మనది ఏమి కాదు, మన నిమిత్తం మాత్రం వీ గాట్ అన్ ఆపర్చునిటీ అంతే. ఇట్స్ ఆల్ హిజ్ విల్, ఆయన పవర్, ఆయన అదే నడిపించింది. లేదంటే ఫర్ ఏ వెరీ వెరీ కామన్ మ్యాన్ ఈ టాస్క్ అనేది ఇంపాసిబుల్ అబ్సల్యూట్లీ. సార్, ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి అనగానే తిరుమల తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ అందరికీ తెలిసింది. మరి ఈ అనంత వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదంగా ఏం పెట్టబోతున్నారు? అంటే వెంకటేశ్వర స్వామి ఇష్టపడి వచ్చిన ప్రాంతంగా నేను భావిస్తున్నాను. సో అనంత వెంకటేశ్వర స్వామి ఉన్న చోట ఏదైతే పండుతుందో పంట, ఆ పంటతోటే తయారు చేసి లడ్డు చేద్దామనే ఉద్దేశంతో మిల్లెట్ బేస్డ్ లడ్డూకి మనం ఆ ప్రాంతంలో ఎక్కువగా మిల్లెట్స్ అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఎక్కువ పడతాయి. జొన్న ఎక్కువ పడుతుంది కాబట్టి జొన్నతో తయారు చేసిన లడ్డు ఒకటి తయారు చేయడానికి మేము ఆల్రెడీ కొంత ఎక్స్పెరిమెంటేషన్ అయితే చేశారు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి. మేబీ January 1 నుంచి అది పబ్లిక్లోకి అవైలబిలిటీ వస్తుంది. అలాగే స్వామివారి గురించి వివరించే పుస్తకం ఒకటి రాస్తున్నారని విన్నాము, అదొకటి. అంటే ఏ గుడికి వెళ్ళినా మామూలుగా భక్తులు దండం పెట్టుకుంటాం, తీర్థం పుచ్చుకొని ఆశీర్వాదం పుచ్చుకొని వెళ్ళిపోతారు తప్ప అసలు ఈ గుడి ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఎలా కట్టారు, దేని గురించి కట్టారు, అసలు ఏం ప్రేరేపించింది, ఈ ప్రశ్నలు ఎవరు అడగరు. కానీ మా పంతులు గారిని ప్రతి ఒక్కళ్ళు వచ్చి అంటే 100 మంది భక్తులు వస్తే 100 మంది కూడా ఇదే ప్రశ్న, ఇక్కడ ఎందుకు కట్టారు, ఇక్కడ ఎలా కట్టారు, ఇంత కష్టమైన ప్లేస్ ఎలా కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఈ ప్రశ్నలు అడగటంతో లార్జ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మాసెస్కి ఈ ఇన్ఫర్మేషన్ అందజేయాలని ముందు నుంచి ఎవరైతే నా వెనకాల నిలబడి ఈ అనంత వెంకటేశ్వర స్వామి అనే నామకరణం చేసిన ఆయన విజయ్ కుమార్ అని ఆయనే ఒక బుక్ రాస్తున్నారు దీని మీద, ది సాగా ఆఫ్ వైకుంఠగిరి అనే బుక్ రాస్తున్నారు ఆయన. దట్ విల్ బి హిట్టింగ్ ది మార్కెట్ మేబీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఒక 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది. సార్, మేము పిలవగానే మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైంకి కేటాయించి మా VST స్టూడియోకి వచ్చి మరి మీ ఇంటర్వ్యూని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీరు ఆ ఆలయాన్ని కంప్లీట్ చేసి అది కూడా అభివృద్ధి చెంది అందరికీ తెలిసి మరో తిరుమలలా కావాలని మేము కూడా మా VST తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అనిపించింది. నమో వెంకటేశాయ. భక్తులు ఎవరు వచ్చినా కానీ స్వామి అంటే ఎవరు కూడా వాళ్ళ గొప్ప చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. బట్ మా వెంకటేశ్వర స్వామి అంటే అనంత వెంకటేశ్వర స్వామి ఏ భక్తుడైతే మనోవాంఛతో వెళ్తాడో ఆ మనోవాంఛ తీరుస్తాడు ఖచ్చితంగా. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ మనసులో ఏదైతే కోరిక పెట్టుకుని వెళ్తే ఆ కోరిక ఖచ్చితంగా తీర్చాడు. మన బుర్రలో ఉన్న ఆలోచన ఏంటో ఆయన ఇవ్వడేమో కానీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక ఆలోచన, ఒక మనోవాంఛ ఉంటుందా, ఆ మనోవాంఛ ఖచ్చితంగా తీర్చాడు. అంటే ఐ హావ్ సీన్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్స్ కానీ మా తెలిసిన వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పటి నుంచో అనుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆయన తీర్చాడు అదే సందర్భాలు. సో ఫర్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ.